గాక ఈ లోకములో చాలామంది సెల్ ఫోన్కి బానిస అవుతున్న వారు ఉన్నారు. ప్రియబిడా, నీవు బైబిల్ పట్టుకుంటున్నావా, సెల్ ఫోన్ పట్టుకుంటున్నావా? బైబిల్కి ఇవ్వవలసిన సమయాన్ని సెల్ ఫోన్కి ఇస్తున్నారు. దేవుని బిడ్డలమై ఉండి కూడా ప్రతి సమయంలో సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది. బైబిల్ వర్సెస్ సెల్ ఫోన్, దేని నువ్వు గెలిపిస్తున్నావు? అనేక కంపెనీలు వస్తూ ఉన్నాయి, కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. అనేక సంవత్సరాల నుంచి ఫోన్లు అనేక రకాలుగా మారుతూ వస్తూ ఉన్నాయి. కొత్త కొత్త ఫోన్స్ కంపెనీలోకి వస్తూ ఉన్నాయి. వాడిన ఫోన్ వాడట్లేదు. ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉంటున్నా, పార్కులో ఉన్నా, డ్రైవింగ్లో ఉన్నా, ఏ పని చేస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్కి బానిసలైపోయారు. నువ్వు దేనికి బానిస అయిపోయావు? నీ పిల్లలు చూస్తే భయంకరంగా సెల్ ఫోన్ లేకపోతే ఏడుస్తున్నవారు భయంకరంగా సెల్ ఫోన్ చూస్తున్నారు. చిన్న పిల్లలు సైతం ఆ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డ గమనించు, యవనస్తులైతే 24 గంటలు సెల్ ఫోన్. ఇక్కడ కూర్చున్న స్నేహితులతో సెల్ ఫోన్. ఒక్కసారి గమనించారా? మరీ దారుణం. వృద్ధులు సైతం సెల్ ఫోన్కు ఎడిక్ట్ అయిపోతున్నారు. వృద్ధులు కూడా వారు ఈ సమయమంతా సెల్ ఫోన్తో గడుపుతున్నారు. ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉంటున్నా సెల్ ఫోన్తో జీవితాలని గడుపుతూ ఉన్నారు. యవనస్తులైతే రాత్రి సమయంలో నిద్ర మానేసి ప్రభుతో గడపవలసిన వారు సెల్ ఫోన్లో గడుపుతూ పాపములో పడిపోతున్నారు. భయంకరముగా కొత్త ఫోన్స్ వస్తూ ఉంటే వాడిన ఫోన్ వాడితే మరలా ఏం చేస్తుందో తెలుసా? బానిసలైపోయి. ఒక్కసారి ఆలోచించండి. సెల్ ఫోన్ వాడొద్దు అని ఎంతగా చెబుతున్నప్పటికీ సెల్ ఫోన్ భయంకరంగా వాడుతూ ఉన్నారు. మందిరాల్లో సెల్ ఫోన్ నిషేధించారు, కానీ దేవుడి మందిరాలలో కూడా చాలామంది జీవితాలు సెల్ ఫోన్కి బానిసైపోయాయి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్ళవలసిన వారు వెళ్ళి సెల్ ఫోన్తో గడుపుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి గమనించు. యూట్యూబులలో భయంకరంగా సమయాన్ని కాలక్షేపం చేస్తున్నారు. యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, ప్రతి విషయంలో, ట్విట్టర్ అని, ప్రతి విషయంలో తమ జీవితాలని పాడు చేసుకుంటున్నారు. ఎందుకయ్యా జీవితాలు పాడవుతున్నాయి అంటే, కోపం ఎందుకు వస్తుంది? అన్ని నష్టం ఎందుకు పోతున్నారంటే, గడపవలసిన సమయము ప్రభుతో గడపకుండా ఇష్టానుసారంగా గడపడాన్ని బట్టి వారి జీవితాలను పతనం చేసుకుంటున్నారు. ప్రియ బిడ్డ, ఒక్కసారి ఆలోచించి. సెల్ ఫోన్ పట్టుకున్న నీవు ఇప్పుడే బైబిల్ని పట్టుకో. బైబిల్ చదువు, దేవుని వాక్యాన్ని ధ్యానించు. నీ పిల్లలతో కలిసి, నీ కుటుంబంతో కలిసి బైబిల్ను చదవడం మొదలుపెట్టు. క్రీస్తును పట్టుకోవడం మొదలుపెట్టు. బైబిల్ చదువుతూ ఉండగా గూఢమైన విషయాలు, గ్రహింపలేని విషయాలు ప్రభుని దగ్గరగా కూర్చొని నీకు నేర్పించబోతున్నాడు. గొప్ప కార్యాలను నువ్వు చూడబోతున్నావు. నీకోసమే కదా యేసయ్య సిలువలో మరణించింది. నీ పాపముల నిమిత్తం కదా క్రీస్తు సిలువను మోసింది. నీ యొక్క పాపముల నిమిత్తమే కదా క్రీస్తు కలవరి సేవలో మరణించాడు. మొయ్యలేని ఆ భారాన్ని మోసింది నీకోసమే కదా. బిడ్డ, ఇప్పుడే క్రీస్తు చెంతకు చేరు. ఆయనను ఎత్తుకోబోతున్నాడు. ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఒక్కసారి పట్టుకో బిడ్డ. ఒక్కసారి ఆయన నిన్ను ఎత్తుకోబోతున్నాడు. ఎప్పుడంటే దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో ఆయన ఆశీర్వాదం చూడబోతున్నావు. ప్రియ బిడ్డ, ఇప్పుడే దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధిలో కనబడు. ఆ సెల్ ఫోన్ విడిచిపెట్టి క్రీస్తు యొక్క ప్రేమను పొందుకో. ఆయన నిన్ను హత్తుకోవడానికి, ఆయన చెంత చేరడానికి, నేను ఆశీర్వాదానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడే ఆయన నీ దగ్గరికి రాబోతున్నాడు. బిడ్డ, గట్టిగా పట్టుకోబోతున్నాడు. బైబిల్ ధ్యానించు, బైబిల్ చదువు, క్రీస్తు యొక్క ప్రేమలో నిలిచి ఉండు. నువ్వు బైబిల్ చదువుతుండగా నీకు తెలియని విషయాలు ఆయన నీకు బోధించబోతున్నాడు. గ్రహించలేని విషయాలు ఆయన నీకు బోధించబోతున్నాడు. నిన్ను గట్టిగా హత్తుకోబోతున్నాడు. నిన్ను హత్తుకొని నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. సెల్ ఫోన్ మందిరంలోనికి తీసుకువెళ్ళొద్దు. దేవునితో గడపవలసిన నీవు మందిరంలో ఎందుకు అలా గడుపుతున్నావు? ఇప్పుడే బైబిల్ పట్టుకో. బైబిల్ను పట్టుకున్న నీవు బైబిల్ను చదువుతూ ఉండగా దేవుని ప్రేమ నిన్ను హత్తుకోబోతుంది. ఆ ప్రేమ హత్తుకున్న తర్వాత ఆ ప్రేమలో నువ్వు బందీ కాబోతున్నావు. ఆ ప్రేమ ఎంతో గొప్పది. నేను హత్తుకుంటాడు ఆయన. నువ్వు సెల్ ఫోన్ హత్తుకుంటే ఇప్పుడే క్రీస్తుని హత్తుకో. ఆయన యొక్క భుజముల మీద నీకు